కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లను నోటిఫై చేయడాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా ఖండించాయి. లేబర్ కోడ్లను నోటిఫై చేయడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయాలని నిర్ణయించాయి. పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడటానికి మాత్రమే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని మరోసారి తేటతెల్లమైందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేటర్ల ప్రయోజనం కోసం 4 లేబర్ కోడ్లను తెచ్చిందని చెప్పారు. రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఆందోళన కొనసాగుతుంది. ముఖ్యంగా రైతాంగానికి కనీస మద్దతు ధరల చట్టం చేస్తానని, అదే రకంగా రుణమాఫీ చేస్తానని, దాంతోపాటు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రైతాంగానికి ఉపయోగపడే విధంగా మారుస్తానని, విద్యుత్ సవరణ బిల్లుని పార్లమెంటులో పెట్టనని చెప్పి హామీని ఇచ్చాడు. కానీ తీరా చూస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి చట్టాలను కూడా నిర్వీర్యం చేసేటువంటి దానికోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. విదేశీ స్వదేశీ బహుళజాతి కంపెనీలకు వ్యవసాయ రంగాన్ని దారాదత్తం చేసే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ముసాయిదా విత్తన చట్టాన్ని తీసుకొని వచ్చిండు. పత్తి మీద ఉన్నటువంటి ట్యాక్స్ ని 11% ట్యాక్స్ ఉంటే దాన్ని తీసేసిండ్రు. నూనెల మీద 27% ట్యాక్స్ ఉంటే విదేశాల నుంచి వచ్చేటువంటి ట్యాక్స్ దాన్ని 17% కుదించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల కట్టబెట్టి దానికోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. రైతాంగానికి రుణమాఫీ చేయమంటే ₹1 కూడా మాఫీ చేయడం లేదు. లక్షల కోట్ల రూపాయలు బడా కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు.